This year too will have a 3 day celebration, the occasion of Sri Krishna Janmashtami, that is on 15th, 16th and 17th. 15th being a holiday, we have organized nice cultural program, discourses, and 16th is the main Janmashtami, where we'll have a early morning at 4:30, nice darshan, beautiful dress, flower decoration, flower from Bangalore. Deity days is made in Mathura, Vrindavan. And then there'll be throughout the day bhajan, kirtan, darshan, prasadam, nice halwa prasadam made of ghee. And then at night, midnight, there'll be Kalasabhishekam and also with 108 lamps and then Mahaprasadam for all. So, and many cultural program, many children program, discourses. And we request all to come. Also in 17th, there will be special program, Nandosab, our Param Guru Maharaj Srila Prabhupada appears day. A special program in noon time, and there will be Prasadam too. So we are expecting very high crowd, and we have made all the arrangement to welcome everyone. All should come and take blessings of Lord Krishna, and let us together celebrate Lord Krishna's birthday. Thank you very much. గత 25 సంవత్సరాల నుంచి ఇస్కాన్ విశాఖపట్నం వారు శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈసారి కూడా చాలా ఘనంగానే ఈ జన్మాష్టమి వేడుక అనేది సాగర్ నగర్ ఇస్కాన్ టెంపుల్లో నిర్వహించడం జరుగుతుంది. ఈసారి 3 రోజులు 15 ఆగస్ట్, 16 ఆగస్ట్, 17 ఆగస్ట్ 3 డేస్ ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. 15కి చిన్నపిల్లలు ఒక విచిత్ర వేషధారణ, అలాగే సోలో డాన్స్ లాంటి రకరకాల కాంపిటీషన్స్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. 16 తారీఖు అనగా జన్మాష్టమి రోజు పొద్దున్న 4:30 నుంచి మధ్యరాత్రి వరకు దర్శనం ఉంటుంది. మధ్యరాత్రి 12 గంటలకి 108 కలశాలతో స్వామివారి ఒక అభిషేకం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రోజంతా ఉయ్యాల సేవ, అభిషేకం సేవ, వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ అభిషేకం సేవ, ఉయ్యాల సేవ ఒక లాభం ఉంటుంది. అలాగే ప్రతి సంవత్సరం మనం చూస్తున్నాము చాలా క్రౌడ్ పెరుగుతూనే ఉంటుంది. సో ఈ సంవత్సరం స్పెషల్ అరేంజ్మెంట్స్ చేశాము పార్కింగ్కి. లాస్ట్ టైం చాలా మంది కొంచెం ఇబ్బంది పడారు. ఈసారి మనం ఎలక్ట్రికల్ టోటోస్ అరేంజ్ చేశాము. సో మీరు సాగర్ నగర్, కైలాష్గిరి నుంచి సాగర్ నగర్ ఇస్కాన్ టెంపుల్ వరకు మీరు ఎక్కడైనా కార్ పార్క్ చేస్తే మన ఇస్కాన్ ఎలక్ట్రికల్ టోటోస్ ఉంటాయి. మీకు పార్కింగ్ నుంచి టెంపుల్కి దింపడం, మళ్ళీ టెంపుల్ నుంచి మళ్ళీ మీ కార్ పార్కింగ్ వరకు దింపడానికి ఆ స్పెషల్ అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. అలాగే ఈసారి ఇంటర్ స్కూల్ కాంపిటీషన్తో పాటు ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్ కూడా జరుగుతున్నాయి. చాలామంది విద్యార్థులు ఇప్పటికే వాళ్ళ పేరు నమోదు చేసి ఉన్నారు. సో వాళ్ళకి ఎస్ఏ రైటింగ్, తర్వాత కృష్ణ టెస్ట్, అంటే కృష్ణుడి మీద వాళ్ళకి ఎంత అవగాహన ఉంది దానికి ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. అలానే ఉట్లోత్సవం, అంటే జన్మాష్టమి రోజు సాయంత్రం 4 గంటలకి ఉట్లోత్సవం, హ్యూమన్ చైన్ ద్వారా వాళ్ళు ఆ బటర్ పాట్, ఆ వెన్న కుండని పగలగొట్టాలి. అది ఒక పోటీ, దానికి వాళ్ళు విషువల్స్ ఇవ్వడం జరుగుతాయి. అలానే డ్రామా, కృష్ణలీల పైన గ్రూప్ డాన్సు, రంగోలీ, ఫ్లవర్ డెకరేషన్, భగవంతుడు పూలమాల తయారు చేయడం, అలానే భగవంతుడి కోసం వంట చేయడం. యశోదమ్మ ఎలా అయితే ప్రేమతో వంట చేస్తారో అలా పిల్లలు కృష్ణుడి కోసం ఏదో ఒకటి వంట చేయాలి. ఆ వంట పోటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది చాలా చాలా అద్భుతమైన కార్యక్రమం. వైజాగ్లో ఉన్న వాళ్ళందరూ మన బృందావన్ గోకుల్ నందనం వెళ్ళలేకపోయినా కూడా ఇస్కాన్లోనే ఆ బృందావన్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఒకవైపు డాన్స్, అభిషేకం, ఒకవైపు కీర్తన్, ఒకవైపు ఉట్లోత్సవం, ఒకవైపు చిన్నపిల్లల పోటీలు, ఇదంతా రోజంతా జరుగుతుంది. సో చాలా ఆనంద ఉత్సవం, అందరూ తప్పకుండా దీనిలో పాల్గొవాలి. అదే మాదిరిగా మరుసటి రోజు జన్మాష్టమి నెక్స్ట్ డే నందోత్సవం అంటారు. ఏ రోజైతే కృష్ణుడిని కారాగారి నుంచి తీసుకొని నంద మహారాజ్ దగ్గరికి వాసుదేవ్ తీసుకొచ్చేసారు, ఆ రోజు నందోత్సవం. సో ఆ రోజు కూడా చాలా ఘనంగానే ప్రోగ్రామ్స్ అవుతాయి. ఆ రోజు ఇంకొక ప్రత్యేక దినం ఏంటంటే కృష్ణ కృపామూర్తి అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్, ఎవరైతే ఇస్కాన్ సంస్థాపిక ఆచార్యులు, ఆయన ఆవిర్భావించిన రోజు. అందు గురించి చాలా ఘనంగా ఆ రోజు కూడా కార్యక్రమాలు ఉంటాయి. అలానే 1008 రకాల వంటకాలు ఆఫర్ చేయడం, నైవేద్యం పెట్టడం కూడా జరుగుతుంది. ఆ రోజు ఆయన ఒక శ్రీమూర్తిని కూడా అభిషేకం చేయడం జరుగుతుంది. సో రోజంతా కల్చరల్ ప్రోగ్రామ్స్,
అన్నమయ్య కీర్తన్స్ శాసనం పారాయణము కంటిన్యూస్గా గీతా పారాయణము సైమల్టేనియస్గా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. ఈసారి క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం కూడా విశేషమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎవరు ఇబ్బంది పడకుండా చక్కగా రాగదామోదర్ ఒక దర్శనం తీసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి యొక్క ఆశీర్వాదం తీసుకొని హ్యాపీగా వెళ్ళాలని మేము అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. రోజంతా పులిహార, దద్దోజనం, స్వీట్ రైస్, పొంగల్ డిస్ట్రిబ్యూషన్ ఎలాగో అవుతుంది. అది కాకుండా ఫుల్ ప్లేట్ ప్రసాదం కూడా భక్తులందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఈసారి చాలా మంది పిల్లలు కళాశాలల నుంచి వాలంటీర్స్గా ఇంచుమించు 750 బాయ్స్ అండ్ గర్ల్స్ వాలంటీర్స్గా ఈ ప్రోగ్రాంలో 3 days అన్ని ఏర్పాట్లు చూడడానికి స్వచ్ఛంద సంస్థలు కూడా చాలా మంది ముందుకు వచ్చారు. కలిసి మంచిగా ఈ ప్రోగ్రామ్ని మనం చేయాలి, అందరు దీనివల్ల బెనిఫిట్ అవ్వాలి అని ఈ ప్రోగ్రామ్ అంతా హ్యాపీగా జరగాలని ఆ కృష్ణ పరమాత్మని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ.